నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అమ్మా ఏంటి మొత్తం అరెస్టులు చేసి ఏంది రచ్చ రచ్చ చేస్తున్నారు వాళ్ళు? నైట్ 2 గంటలకు ఇడిచిపెట్టారన్న. 2 2 గంటలకి. గంటలకు హ్మ్. అర్ధరాత్రి 2 గంటలకు. నిన్న 5 గంటలకు తీసుకెళ్ళి లోపలికి. హ్మ్. కనీసం ఫోన్ ఇవ్వట్లేదు, అసలు నీళ్ళు ఇవ్వట్లేదు. ఏనా అడిగితే పైనుంచి ఆర్డర్స్ రావాలి, పైనుంచి ఆర్డర్స్ రావాలి. మేమేమన్నా మానభంగాలు చేసినావా, రేపులు చేసినావా, లేకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టినావా? ఎందుకు ఏమని అడుగుతున్నాం? మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి నాయన అని చెప్పి మీరే మొన్న ఎలక్షన్స్ ముందు 40,000 ఇస్తామని చెప్పి మీరే నర్సంపేటలో, హుజరాబాద్ అన్ని ఎలక్షన్స్ లో మీరే మాట్లాడి అవును. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్స్ లేవు, 60,000-70,000 ఇచ్చేసామని మాయా మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఓట్లు వేయించుకొని మాతో అంత అవసరం తీరిపోయిన తర్వాత పబ్బం గడుపుకొని ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న 30 మంది నా ఎమ్మటి హ్మ్. 30 మంది పోలీసులు నన్ను పట్టుకొని ఏడున్నాడు అని చెప్పి 30 మంది పోలీసులు. బా! అంత అవసరం ఏముంది నన్ను పట్టుకోవడానికి? ఇప్పుడు ఏమంటారు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌లా ఉంది నీ పని ఇప్పుడు. హ్మ్. టెర్రరిస్ట్ లాగా నేను ఒకటి టెర్రరిస్ట్ అయినట్టు, తాలిబాన్ మనిషిని అయినట్టు హ్మ్. నా వెనకాల 30 మంది నిన్న 5 గంటలకు తీసుకెళ్లి కనీసం నీళ్ళన్నా, కనీసం కాఫీ టీ అన్నా, హ్మ్. ఏమనంటే పైనుంచి ఆర్డర్ రావాలి, పైనుంచి ఆర్డర్ రావాలి, ఏ పైనుంచి ఆర్డర్స్ పైనుంచి రావాలి. ఆర్డర్ రావాలి? ఏ అంటే పైనుంచి అదే ముఖ్యమంత్రి అర్థం చెప్పాలా? కావట్లేదు. ఏ డీజీపీ నన్ను ఫోన్ చేసి వాడిని అక్కడ ఉంచని చెప్పిర్రు. హ్మ్. వీళ్ళకి ఏం అధికారం ఉందని నన్ను ఆర్డర్ చేసిర్రు? అంటే విద్యాశాఖ మంత్రి చెప్పాలేమో. విద్యాశాఖ మంత్రి చెప్పాలి, హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా. హ్మ్. ఆయనే చెప్పాలి. ఆయన ఒక ఆర్డర్‌లే కదా ఇవన్నీ. ఒక పనికి మాలిన థియేటర్ ఓపెన్ చేయడానికి, ఒక పనికి మాలిన థియేటర్లు, ఒక పనికి మాలిన షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు రేవంత్ రెడ్డి. అరే తెలంగాణ రాష్ట్రంలో నిన్ను గెలిపించినాం మేము, బస్ యాత్రలు చేసినాం, అధికారంలో తీసుకొచ్చినాం, నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినాం మేము. అరే హ్మ్. మా కోసం గంట మాట్లాడవా? ఇప్పుడు మీరు కానీ అంతగానం ఎలా అశోక్ నగర్‌కి రమ్మని మీరు అంతగానం క్వెషన్ చేసిర్రు. చాలా సార్లు మాట్లాడిర్రు కదా! అశోక్ నగర్‌కి అవునన్నా. రా మాతో చర్చించు అని. మరి అప్పుడు ఎప్పుడు అవునన్నా. కూడా సమయం కేటాయించిన వ్యక్తి ఒక థియేటర్ ఓపెనింగ్‌కి వచ్చి అసలు ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి థియేటర్ ఓపెనింగ్‌కి పోయి ఏమంటారు దాన్ని, సినిమా యాక్టర్ లాగా రిబ్బన్ కటింగ్‌లు ఎంత ప్రచారానికి ఇది అంతా. ఇప్పుడు ఒక ఒక హీరోయినో, హ్మ్. లేకపోతే ఒక యాక్టరో, హ్మ్. లేకపోతే ఒక కమెడియనో హ్మ్. వెళ్తారు ఓపెన్ చేయడానికి. హ్మ్. ఈయన 3 ఈయనే కదా, హీరో ఈయనే, హీరోయిన్ ఈయనే, కమెడియన్ ఈయనే, డ్రామా ఆర్టిస్ట్ ఈయనే, పెయిడ్ ఆర్టిస్ట్ ఈయనే, అన్ని ఈయనే. హ్మ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఈయనే. ఇప్పుడు సిగ్గుండాలి కనీసం. సరే అరే ఆయన ఎంత ఏదో థియేటర్ ఓపెనింగ్‌కి వచ్చిండు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం? మీరు అడిగేదానికి సమాధానం చెప్పొచ్చు కదా! ఎంత ఘోరం నిన్న